మనకి రిజిస్ట్రేషన్ ఐడి కోసం బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ అయ్యేటట్లు ఒక ఈమెయిల్ వస్తుంది. దాంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన ఏంటంటే క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నేషనాలిటీ ఏదైతే నేషనాలిటీ ఉంటుందో నేషనాలిటీ, అలా అదేవిధంగా ఏ స్టేట్ మీద అనేది, ఐడెంటిటీ టైపు, ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే మీరు ఏదైనా ఆధార్ కానీ ఏదైనా సబ్మిట్ చేస్తే ఆ టైపు దాని నెంబరు, అదేవిధంగా కేటగిరీ డీటెయిల్స్, సబ్ కేటగిరీ అంటే మీ క్యాస్ట్ డీటెయిల్స్, ఇంకా పేరెంట్ ఎక్కడైనా పనిచేస్తున్నారా అంటే కోస్ట్ గార్డ్ ఎందులో పనిచేస్తున్నారా, లేదా అసెంబ్లీలో పనిచేస్తున్నారా, అలాగే సిబ్లింగ్స్ ఏమైనా స్కూల్లో చదువుతున్నారా, సోర్స్ ఆఫ్ ఈ ఏఐఎస్ఎస్సి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి మీకు వచ్చింది, అలాగే యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎంత ఉంటుంది, పేరెంట్ డీటెయిల్స్, పేరెంట్ క్వాలిఫికేషన్ ఏంటి, పేరెంట్ అంటే ఆక్యుపేషన్ ఏంటి, అలాగే మదర్ అదే ఫాదర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, మదర్ క్వాలిఫికేషన్ ఏంటి, మదర్ ఆక్యుపేషన్ ఏంటి, అలాగే ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా పాస్ అయిన స్టాటస్, పాస్ అయ్యారా, పాస్ అవ్వలేదా. నెక్స్ట్ ప్రీవియస్ పీరియడ్ ఇంతకుముందు ఎపీరియడ్ అయినట్లయితే ఎస్ఎన్ కొడితే ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్ఆర్ అని కొడితే అంటే వాటి రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సైన్స్ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ అలాంటిది ఏమైనా, లేదా మీరు ఏ క్లాస్ కోసం అప్లై చేస్తున్నారు, క్లాస్ 6 అని. సో మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఏ మీడియం కోసం మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ తెలుగు, స్టడీ ఏ సైన్స్ స్కూల్స్ అంటే న్యూ లేకపోతే ప్రెజెంట్ ఏమైనా న్యూ సైన్స్ స్కూల్లో చదువుతున్నారా అనేది కూడా అడుగుతుంది. అలాగే ప్రిఫర్డ్ ఏ సైన్స్ స్కూల్ ప్రిఫర్ చేస్తున్నారంటే మనకు అంటే కొత్తవి పాతవి రెండు కలిపి మనం పెట్టుకోవచ్చు. సో ప్రిఫర్డ్ సైన్స్ స్కూల్స్ అనమాట, లిస్ట్ ఆఫ్ సైన్స్ స్కూల్స్ ఉంటాయి. అందులో ఏదైతే మనం ఒక సైన్స్ స్కూల్ ప్రిఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎగ్జామ్ సెంటర్స్, మన దగ్గర ఉన్న ఎగ్జామ్ సెంటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక డాక్యుమెంట్స్ అప్లోడ్ వచ్చేటప్పటికి ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, కేటగిరీ సర్టిఫికేట్, డొమిసిల్ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం ప్రాపర్గా సబ్మిట్ చేసిన తర్వాత ఫీజ్ పే చేసినాక మన అప్లికేషన్ ఫుల్ 100% సబ్మిట్ అయినట్టు మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది.